రెక్కాడితే కానీ డొక్కాడని ఆ సామాన్యుడికి ఒక్కసారిగా ఆకాశం విరిగి మీద పడినంత పనైంది. 40 ఏళ్లుగా కత్తెర రేజర్ పట్టి జీవనం సాగిస్తున్న ఆ బార్బర్కు ఏకంగా 72 లక్షల రూపాయల జీఎస్టీ కట్టాలంటూ నోటీసులు రావటం షాక్కు గురిచేసింది. తనకేమాత్రం సంబంధం లేని వ్యాపారానికి భారీగా పన్ను నోటీసులు రావడంతో బాధితుడు లబోదీబోమంటున్నాడు. విజయవాడలోని పంజా సెంటర్కు చెందిన పైడాడ శ్రీనివాసరావు గత 40 ఏళ్లుగా చిన్న బార్బర్ షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ఆయన బ్యాంకు ఖాతా అకస్మాత్తుగా నిలిచిపోయింది. దీంతో కంగారుగా బ్యాంకుకు వెళ్లి విచారించగా జీఎస్టీ అధికారుల ఆదేశాల మేరకు ఖాతాను హోల్డులో ఉంచినట్లు సిబ్బంది చెప్పడంతో శ్రీనివాసరావు అవాక్కయ్యారు. విశాఖ కేంద్రంగా శ్రీనివాసరావు పేరుతో భారీ ఎత్తున పాత ఇనుము వ్యాపారం జరిగినట్లు జీఎస్టీ రికార్డుల్లో పేర్కొన్నారు. ఆ లావాదేవీలకు సంబంధించి 72 లక్షల రూపాయల పన్ను బకాయిలు వెంటనే చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. తనకు ఆ వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదని మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని శ్రీనివాసరావు వాపోయారు. తన ఆధార్, పాన్ కార్డు పత్రాల్ని కొందరు కేటుగాళ్లు తస్కరించి వాటితో దొంగ వ్యాపారాలు సృష్టించి ఉంటారని శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో నా పేరు మీద ఫేక్ జీఎస్టీ ఓపెన్ అయిందని చెప్పని లెటర్ పంపించారు. బ్యాంక్ అకౌంట్ నా బ్యాంక్ అకౌంట్ మహారాష్ట్ర బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేశారు. 72 లక్షలు కట్టమని జీఎస్టీ అధికారులు నోటీసుల మీద నోటీసులు పంపిస్తున్నారు. నేను 40 ఏళ్లుగా పంజా సెంటర్లో బార్బర్ షాపు నిర్వహించుకుంటూ బెల్లం పిల్లలతో పోషించుకుంటూ నా రోజుకి నా ఇది నిర్వహణ మీద 500-700 రూపాయలు చేసుకునేవాడిని. వైజాగ్ వెళ్ళి సంప్రదించాల్సిందారు జీఎస్టీ అధికారులను సంప్రదించవలసిందిగా అని అధికారులు చెప్తున్నారు. బ్యాంక్ అధికారులు 2019లో ఓపెన్ చేస్తే నా బ్యాంక్ అకౌంట్ మొన్న 2026లో ఫ్రిడ్జ్ అయిందని బ్యాంక్ అధికారులు చెప్పారు. బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్తే మీ వైజాగ్ నుండి జీఎస్టీ అధికారులు నోటీస్ పంపించారు. ఆ నోటీసు ఇలాగే 72 లక్షలు కట్టమని మీకు నోటీసు వచ్చింది, అందుకే మీ బ్యాంక్ అకౌంట్ మేము ఫ్రీజ్ చేశాము. మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే వైజాగ్ జీఎస్టీ అధికారులను సంప్రదించమని చెప్తున్నారు అధికారులు. బ్యాంక్ అధికారులు రోజు తిరగడమే సరిపోతుంది. పోలీస్ అధికారులు కంప్లైంట్ పెట్టించున్నాను. ఇలా జీఎస్టీ అధికారులు కూడా కలిశాను. దీనివల్ల ఎటువంటి తిరగడమే కానీ ఎటువంటి ఫలితం కనిపించట్లేదు. పాన్ కార్డు ఆధార్ కార్డుని ఇచ్చేసి జీఎస్టీ ఓపెన్ చేశారు. నకిలీ జీఎస్టీ ఓపెన్ చేశారు. ఫోన్ నెంబర్ నాది కాదు, మెయిల్ నాది కాదు, ఓన్లీ పాన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్సులు. దానివల్ల నాది ఇది ఫ్రాడ్ చేశారు. ఇది ఫోన్ నెంబర్ కానీ మెయిల్ కానీ ఇది నాది కాదు. నేను కులవృత్తి 40 సంవత్సరాలుగా పంజా సెంటర్లో ఇదే వృత్తిలో నేను కొనసాగుతున్నాను. దీని మీద తగిన చర్యలు తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకొని ఉన్న నిందితులను శిక్షించాల్సిందిగా కోరుచున్నాను. జీఎస్టీ నోటీసుల కారణంగా శ్రీనివాసరావుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. న్యాయం కోసం తన నిజాయితీని నిరూపించుకోవడం కోసం శ్రీనివాసరావు ఇప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. నిందితుల్ని శిక్షించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.